నమస్కారం, ఇది వన్ ఇండియా తెలుగు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిపెండింగ్ ఛాంపియన్ భారత్ కి రెండో మ్యాచ్ లో ఊహించని షాక్ తగిలింది. ఓవల్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో బ్యాట్స్మెన్ చెలరేగిన, బౌలర్లు తేలిపోవడంతో శ్రీలంక చేతిలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ తో టైటిల్ ఫేవరెట్ గా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత జట్టును 7 వికెట్ల తేడాతో శ్రీలంక అలవోకగా ఓడించిన తరువాత గ్రూప్ బి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ కు వెళ్లే 2 జట్లపై తీవ్ర ఆసక్తి నెలకొంది. గ్రూప్ లోని 4 జట్లు 2 పాయింట్లతో ఉండటమే ఈ ఉత్కంఠకు కారణం. మరో 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇండియా, దక్షిణాఫ్రికాల మధ్య ఆదివారం నాడు, శ్రీలంక, పాకిస్తాన్ నడుమ సోమవారం నాడు మ్యాచ్లు ఉన్నాయి. ఇక్కడ ఇండియాకు ఉన్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే పాక్ పై సాధించిన మెరుగైన విజయంతో రన్ రేట్ లో మిగతా 3 జట్ల కన్నా ముందు నిలవడమే. ఇక దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో భారత్ గెలిస్తే తప్పకుండా సెమీస్ కు వెళుతుంది. ఆపై శ్రీలంక, పాకిస్తాన్ మ్యాచ్ లో గెలిచే జట్టు దక్షిణాఫ్రికాను ఇంటికి పంపి సెమీస్ కు అర్హత పొందుతుంది. అయితే వరుణుడు ఎప్పుడు ఏ మ్యాచ్ కి అడ్డుపడతాడో తెలియని పరిస్థితుల్లో ఒకవేళ దక్షిణాఫ్రికా, భారత్ మధ్య మ్యాచ్ రద్దయితే ఇండియా సెమీస్ కు వెళుతుంది. ఎందుకంటే మ్యాచ్ రద్దుతో 1 పాయింట్ సాధించడం, మెరుగైన రన్ రేట్ ఉన్న కారణంగా లంక, పాక్ల మ్యాచ్ లో ఎవరు గెలిచినా వారితో పాటు సెమీస్ కు స్థానం పొందుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా రద్దయినా భారత్ కు వచ్చే నష్టం ఉండదు. ఇక దక్షిణాఫ్రికా గెలిస్తే మాత్రం ఇండియాకి మరో అవకాశం ఉండదు. అంటే సౌత్ ఆఫ్రికాపై తప్పనిసరిగా గెలవాల్సిన స్థితిలో ఆదివారం నాడు భారత జట్టు బరిలోకి దిగనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. Please like and share. Don't forget to subscribe. Thank you.